RJR Herbal Hospital. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ఒక నెల చికిత్స తర్వాత నా పేరు బాలవీరు, అంక్షాపురము. మోకాళ్ళ నొప్పులతోటి ఒక సంవత్సరం అవుతుంది. నేను నడవలేక కట్టబట్టుకొని ఇబ్బందులు పడుతున్నా. ఆ ఇబ్బందుల గురించి హాస్పిటల్కి వచ్చిన, మందులు తీసుకుపోయినా 4 రోజులు ఆయే. ఇప్పుడు తగ్గింది. ఇక కట్టె లేకుండా నడుస్తున్నా, పొడుసుడు గుంజుడు ఏది లేకుండా నడుస్తున్నా. హాస్పిటల్కు ధన్యవాదాలు. మెడ నొప్పి, వెన్నెముక నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, పాదాల నొప్పులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా హెర్బల్ చికిత్సతో శాశ్వత పరిష్కారం. 15 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు బి జయంతి, తాళ్ళబస్తీ ఈస్ట్ ఆనందబాగ్ నుంచి వచ్చిన. నాకు మోకాళ్ళ నొప్పులు 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అసలు నడవలేకపోయినా స్టాండ్ పట్టుకొని నడిచిన. ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో యాడ్ చూసి వచ్చిన. పంచకర్మ చేయించుకున్నాక 3 నెలల నుంచి మందులు వాడుతున్నా. వాడిన తర్వాత ఇప్పుడు మంచిగా నడవగలుగుతున్నా. నా అంత నేను పనులు చేసుకోగలుగుతున్నా. అసలు స్టాండ్ పట్టుకొని నడిచేదాన్ని, ఇప్పుడు ఒక్కదాన్ని రాగలుగుతున్నా, నడవగలుగుతున్నా. ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పక్షవాతం వంటి అనేక డిస్క్ ప్రాబ్లంలకు ఆయుర్వేద థెరపీస్ ఇవ్వబడును. ఆస్తమా ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలం మనిషికి ఊపిరాడకుండా చేస్తుంది. ఇది అనేక మందిలో కనిపిస్తుంది. అయితే చిన్నవారిలో, పెద్దవారిలో వేరువేరుగా ఉంటాయి. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువు ధూళి, మానసిక ఆందోళన వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. దీనివల్ల పిల్లి కూతలు, ఆయాసము, ఛాతి పట్టినట్లుగా ఉండడము, దగ్గు వంటివి వస్తాయి. కొంతమందికి ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చు. తగిన చికిత్స తీసుకోకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఆస్తమాకు ప్రత్యేక చికిత్స అందించి హెర్బల్ మందులతో పూర్తిగా పరిష్కారం అందిస్తున్నారు. ఆర్జేఆర్లో చికిత్స తీసుకుని వ్యాధిని నయం చేసుకుని అనేక మంది ఆనందంగా జీవిస్తున్నారు. 10 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. మా అమ్మగారి పేరు పార్వతి అండి. మేము హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాము. అయితే మా అమ్మగారికి ఒక 10 ఇయర్స్ నుంచి ఆస్తమాతో బాధపడుతున్నారు. తను నడిచినప్పుడు కానీ కూర్చోలేదు, పడుకోలేదు, కానీ ఆయాస పడతానే ఉండేది. ఏ పని చేసుకోలేకపోతా ఉండేది. చాలా హాస్పిటల్కి మేము చూపించాము, కానీ ఏ హాస్పిటల్లో కూడా రికవర్ అవ్వలేదు. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ మేము యాడ్ చూసి వచ్చామండి ఇక్కడికి. 2 months నుంచి మందులు వాడుతున్నాం. ఇప్పుడు చాలా వరకు తన పని తను చేసుకోగలుగుతుంది. మెట్లు ఎక్కగలుగుతుంది, దిగుతుంది, పడుకుంటుంది, ఆహారం బాగా తీసుకుంటుంది. ఇన్హాలర్
వాడడం మానేసింది. ఇప్పుడు చాలా బాగుంటుందండి. పిల్లి కోతలు కూడా తగ్గినాయి. ఇప్పుడు చాలా బాగుంటుంది. మా అమ్మగారికి బాగా చూసిన ఆర్జేఆర్ హాస్పిటల్కి, వారి స్టాఫ్కి అందరికీ మా వందనాలండి. డాక్టర్ గారికి ముఖ్యంగా మా వందనాలు. చాలా సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న వారు 1 నెల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు పి శ్రీదేవి. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం నుంచి వచ్చాను. నాకు ప్రాబ్లం ఏంటంటే ఆస్మా చిన్నప్పటి నుంచి ఉంది. మా తాతగారి మా నాన్నగారికి వచ్చింది, మా నాన్నగారిది నాకు వచ్చింది. ఎన్నో మెడిసిన్ వాడాను, చాలా డాక్టర్లు దగ్గరికి తిరిగాను, కానీ ఎక్కడ నాకు రిజల్ట్ రాలేదు. చాలా ఆయాసంగా ఉండేది, రాత్రులు నిద్ర పట్టకపోవడము, 2 మెట్లు కూడా ఎక్కలేకపోయేదాన్ని. ఏ పని చేసుకున్నా చాలా ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఆర్జే హాస్పిటల్ గురించి అనేకులు చెప్తుంటే వినేసి వచ్చాను ఆర్జే హాస్పిటల్కి. అక్కడ మేడం చాలా ట్రీట్ చేశారు. 1 మంత్కి మెడిసిన్ ఇచ్చారు. 1 వీక్లోనే నాకు రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. గొరక, పిల్లి కూతలు అన్నీ కూడా తగ్గిపోయాయి. చాలా హ్యాపీగా కూడా ఉన్నాను నేను. 10 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు కుమార్, నేను హిమాచలం నుండి వచ్చాను. గత 10 సంవత్సరాల నుండి ఇలా సైనస్ ప్రాబ్లం, డస్ట్ అలర్జీ చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. చాలా మెడిసిన్స్ వాడాము, ఏమీ క్యూర్ అవ్వలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జా హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత మేడం నేసల్ థెరపీ, ఆవిరి స్టీమ్ అది పట్టించారు. థెరపీ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడిన తర్వాత ఇప్పుడు బాగున్నది. అప్పుడు కంటిన్యూగా జలుబుగా రావడము అన్నీ చాలా ప్రాబ్లంగా ఉండేది. ఈ ప్రజెంట్ అయితే 1 మంత్ వాడిన తర్వాత నుండి టైంకి నిద్ర పడుతుంది, అన్నీ బాగున్నాయి. టైంకి నిద్ర పడుతుంది, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ టు ఆర్జే హాస్పిటల్. 10 సంవత్సరాల నుండి అలర్జీ సమస్యతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు ప్రేమ్చంద్, నా చిలకలూరుపేట. 10 సంవత్సరాల నుండి నాకు ఎలర్జీ ఉంది. ఆ ఎలర్జీ వల్ల ఎప్పుడు తుమ్ములు రావటం, 4 రోజులకి 5 రోజులకి కంటిన్యూగా వస్తూనే ఉండేవి. చాలాసార్లు మెడిసిన్స్ వాడాను కానీ నాకు క్లియర్ కాలేదు. ఇక్కడ అమీర్పేట ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను చూయించుకుంటే 1 నెలకి మెడిసిన్ ఇచ్చారు. ఇప్పుడు 1 నెల అవుతుంది. ఈ 1 నెల రోజులు కంటిన్యూగా మెడిసిన్స్ వాడితే ఇప్పుడు నాకు ఆ తుమ్ములు రావటం కానీ, ఆ ముక్కులమ్మట కారటం కానీ, ఆ ర్యాషెస్ కానీ కంప్లీట్ ఆగిపోయినాయి. ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి నా ధన్యవాదాలు. ఆస్తమా, అలర్జీ, సైనస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? భారతమ్మ. ఎక్కడి నుండి వస్తున్నారు? పలాస నుంచి. మీ సమస్య ఏంటి? చెయ్యిలు పగుళ్ళు, నొప్పులు, రక్తాలు వచ్చేసినాయి. ఈ చెయ్యిల నొప్పుల నుంచి బట్టలు కొనుక్కోలేక, గిన్నెలు తోముకోలేక ఇలాంటివి పడ్డాను. కాలం నుండి ఉంది? 2 సంవత్సరాలు అయింది. మెడిసిన్ ఏమైనా వాడారా? వాడాము 2 సంవత్సరాలు. ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి మీకు ఎలా తెలిసింది? టీవీలో చూసాము. ఎంతకాలం నుండి ఇక్కడ మందులు వాడుతున్నారు? 4 మాసాలు అవుతుంది ఇప్పుడు ఇంతటి. ముందున్న సమస్యలు తగ్గాయా? ఈ హాస్పిటల్కి వచ్చాము, మాకు తగ్గిందని. ఆర్జేఆర్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మంచి హాస్పిటల్ అని నమస్కారం పెడతాను. మూడు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు సత్యవతి అండి. కొత్తాట నుంచి వచ్చాను. 3 సంవత్సరాల నుంచి సోరియాసిస్తో బాధపడుతున్నానండి. అయితే నాకు చేతులు పగుళ్ళు అవన్నీ ఉండేయండి సోరియాసిస్తో. టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చానండి భీమవరం ఆర్జే హాస్పిటల్కి. అయితే చేతులు పగుళ్ళు ఇవన్నీ కూడా పగిలిపోయి దురద ఇవన్నీ ఉండేయండి. నేను అంట్లు కడుక్కుంటాం, అన్నం తినడం కూడా నేను చాలా బాధపడేదాన్ని. అయితే ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు ఈ పగుళ్ళు ఇవన్నీ తగ్గినాయండి. రక్తం కారతం, దురద ఇవి తగ్గినాయండి. ఈ ఆర్జే హాస్పిటల్కి ధన్యవాదాలండి. సోరియాసిస్
మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగ, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, 2 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నాది నరసాపురం అండి. రావడానికి కారణం ఏంటంటే ఈ 2 సంవత్సరాలు బట్టి షుగర్ వల్ల కాళ్ళు లాగటం, ఈ మధ్యన సంవత్సరం బట్టి యూరిన్ గంటకి యూరిన్ వెళ్ళటం జరుగుతుందండి. ఈ యూరిన్ ట్రబుల్ వల్ల చాలా వీక్నెస్ వచ్చేసిందండి. నైట్ నిద్ర పట్టేది కాదు, అరగంట నుంచోలేకపోతున్నానండి. నేను ఆర్జేఆర్ హాస్పిటల్ వారి యాడ్ చూసి హాస్పిటల్కి వచ్చానండి. 1 నెల వాడేటప్పటికి ఈ మందులు అంత గొప్పగా పనిచేసాయండి. షుగరు తగ్గిందండి. షుగర్ తగ్గిన కారణంగానే ఇవన్నీ తగ్గాయండి. అందుచేత ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలండి. 25 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు పాల శ్రీనివాసు. నాకు 2000 సంవత్సరంలో షుగర్ వచ్చింది. డయాబెటిక్ డాక్టర్ దగ్గర పోయి మందులు వాడా. దాదాపుగా ఒక 20 సంవత్సరాలు వాడిన. అక్కడ తర్వాత టీవీలో ఈ యాడ్ వస్తుంటే చూసిన, సార్ దగ్గరకు వచ్చిన. నేను ఈ హాస్పిటల్కి వచ్చే ముందు చెక్ చేసుకుని వచ్చానా. తినక ముందు 2010 ఉండే, తిన్న తర్వాత 280 ఉండే, 80 నుంచి 90 వరకు ఉండే. ఈ హాస్పిటల్కి వచ్చి మందులు తీసుకుని పోయి 1 మంత్ వాడిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే తినక ముందు 140 వచ్చింది, తిన్న తర్వాత 170కి వచ్చింది. మళ్ళీ 2 నెలలు కూడా వాడితే కంప్లీట్ నార్మల్కి వచ్చింది. కాబట్టి ఆర్జే హాస్పిటల్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు చాలా నచ్చింది హాస్పిటల్ ఇది. డయాబెటిక్, షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. మీకున్న వ్యాధులకు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉండండి. 6 సంవత్సరాల నుండి నడుం నొప్పుల సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి నడుం నొప్పుల సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు నాగేశ్వరరావు, నా భార్య పేరు చంద్రకళ. మాది కోస్గి గ్రామము, నారాయణపేట డిస్టిక్. మా భార్యకి L3, L4 ప్రాబ్లం నుంచి కుడికాలు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండే. 2 months నుంచి బయట చూపించాము. ఎక్కడ ఏ డాక్టర్ దగ్గర పోయినా ఆపరేషన్ కంపల్సరీ అన్నారు.
మాకు ఆపరేషన్ ఇష్టం లేక మేము ఈ ఆర్జీఆర్ గురించి టీవీలో యాడ్స్ చూసి వచ్చాము హాస్పిటల్కి. ఇక్కడ వచ్చేటప్పుడు వీల్ చైర్లో వచ్చింది ఆ భార్య, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన మనసు ఇక్కడ మెడిసిన్స్ వాడిన తర్వాత తక్కువ ఉంది. ఇప్పుడు నడవడానికి కూడా ఇబ్బంది లేకుండా నడుస్తుంది, పర్వాలేదు, బానిసగా ఉంది. ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. ఒక సంవత్సరం నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్కారం, నా పేరు శరణప్ప, మా భార్య పేరు మల్లమ్మ. మా భార్య ఒక సంవత్సరం నుంచి రొమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. ఎక్కడ చూపించినా తగ్గపోయినసరికి టీవీలో చూసి ఈ ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చినాము. కూర్చోనికి రాదు, లేవనికి రాదు, మెట్లు దిగడానికి ఇబ్బందిగా ఉండేది, ఎక్కడానికి ఇబ్బందిగా ఉండేది, ఒకరి సాయం కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు అయితే ఉదయం లేవలేదు, గోడలు పట్టుకొని మరియు నడుచుకోనికే వీలు కాకుండే. ఇక్కడ ఆర్జీఆర్ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ వాడిన తర్వాత పూర్తిగా తక్కువైంది. ఇప్పుడు ఆ సొంతంగా ఆమె మెట్లు దిగుతుంది, ఎక్కుతుంది, మరియు కూర్చుంటుంది, లేస్తుంది, ఇంట్లో పనులు కూడా చేస్తుంది. హ్యాపీగానే ఉంది. ఇప్పటికైతే ఇంత తక్కువ చేసిన ఆర్జీఆర్ హాస్పిటల్ మేడం గారికి మా ధన్యవాదాలు. కీళ్లవాతం రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జీఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆర్జీఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. 8 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు వరలక్ష్మి అండి, తాడేరు నుంచి వచ్చానండి. 8 సంవత్సరాల మట్టి కాళ్ళు బాధలండి, నడుము మోకపోచెప్పులంతా అడుగు తీసి అడిగేయలేకపోయేదానండి. ఈ కాళ్ళన్నీ నడవలేకపోయేదని, పట్టుకుంటే కూర్చుంటే లెగలేకపోయేదానండి. అసలు కూర్చుని ఓపిక కూడా లేదండి. వచ్చేటప్పుడు అసలు నేను ఆ మెట్లు కూడా ఎక్కలేకపోయానండి. ఈ పోట్లు భరించలేక అన్ని హాస్పిటల్ తిరిగేశానండి. ఎక్కడ తిరిగినా ఎక్కడ తగ్గలేదండి. ఆఖరికి ఆర్జీ హాస్పిటల్లో అడ్వర్టైజ్మెంట్ చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చానండి. ముందు అడుగు తీసి అడిగేయలేకపోయేదాన్ని, గోడ పట్టుకుని నింపాదుగా వచ్చాను. కూర్చోలేకపోయాను, లెగదీయలేకపోయాను, నా పని నేను చేసుకోలేకపోయేదాన్ని, చాలా బాధపడేదాన్ని అండి. 1 నెల వాడిన తర్వాత నాకు చాలా కంటిన్యూగా బాగా తగ్గింది. మేడం గారికి, ఈ ఆర్జీ హాస్పిటల్కి నమస్తే. సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు కే వినోద, మాది మల్కాజ్గిరి. నాకు కీళ్లవాతం 20 సంవత్సరాల నుండి ప్రతి హాస్పిటల్ తిరిగాను, కానీ ఎక్కడ నయం కాలేదు. నేను ఆర్జీఆర్కి వచ్చాను, టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చి 2 మంత్స్ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు చాలా వరకు నయం అయ్యింది. నేను పంచకర్మ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను. ఇంతకు ముందుకు నడవలేకపోయేదాన్ని, నేను ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, నా అంతలో నేను నడవగలుగుతున్నాను. ఆర్జీఆర్కు ధన్యవాదములు. రెండు సంవత్సరాల నుండి పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు ధనలక్ష్మి, మా ఊరు నందుమురుగరు. నేను పైల్స్తో చాలా ఇబ్బంది పడేదాన్ని. అంతకుముందు 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాను, కానీ ఈ బాధ అసలు తగ్గలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. టీవీలో యాడ్ చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చాను. ఈ మెడిసిన్ 3 నెలల నుంచి వాడటం మొదలుపెట్టాక చాలా రిలీఫ్ అనిపించింది. ఎవరైనా పైల్స్తో ఇబ్బంది పడేవారు ఈ హాస్పిటల్కి రండి, తప్పనిసరిగా తగ్గుతుంది. తగ్గించినందుకు ఆర్జీఆర్ హాస్పిటల్కి, మేడం గారికి నా ధన్యవాదాలు. 2 సంవత్సరాల నుండి పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు 4 నెలల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు అప్లార్స్ అండి, మాది పిఠాపురం అండి. నాకు పైల్స్ ఉన్నాయండి. 2 సంవత్సరాలు బట్టి నేను చాలా బాధపడ్డానండి. బ్లడ్ పోవడం, శరీరంలో ఓపిక కూడా ఉండేది కదండి బ్లడ్ పోవడంలోని.
కానీ అది హాస్పిటల్లో టీవీలో యాడ్ ఇచ్చారండి. అవి యాడ్ చూసి నేను వచ్చానండి. ఇక్కడ వచ్చినందుకు మేడం గారు నా చెయ్యి చూసి మందులు ఇచ్చారండి. ఇప్పుడు 4 నెలలు ఓడానండి. 4 నెలల్లో బాగా కవర్ అయిందండి, బాగా తగ్గిపోయిందండి. బ్లడ్ కూడా లేదు, నాకు పైల్స్ కూడా లేవండి. ఇప్పుడు బాగా తిరుగుతున్నాను, బాగా పనులు చేసుకుంటున్నానండి. ఆజీ హాస్పిటల్లో డాక్టర్ అమ్మ గారికి నమస్కారం అండి. 3 సంవత్సరాల నుండి థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు కవిత అండి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండే అండి, హైపర్ థైరాయిడ్. ఫస్ట్ హైలో ఉండేదండి. ఇప్పుడు 2 మంత్స్ నుంచి ఈ మెడిసిన్స్ వాడాక నాకు నార్మల్కి వచ్చింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లము, నాకు నడిస్తే ఆయాసం వచ్చేది, మోకాళ్ళ నొప్పులు, బాడీ లేజినెస్గా ఏ పని చేయలేకపోయేదాన్ని. ఈ మందులు వాడాక నేను ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా తగ్గిపోయి నార్మల్కి వచ్చింది. మోకాళ్ళ నొప్పి లేదు, నడుస్తుంటే ఆయాసం లేదు. ఈ మందుల వల్ల నాకు బాగా పనిచేసింది, హెల్త్ బాగుంది ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ ఆర్జేఆర్ హాస్పిటల్ అండ్ మేడం, డాక్టర్ మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. 12 సంవత్సరాల నుండి థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్తే, నా పేరు శ్రీనివాసరెడ్డి. ఈ అమ్మాయి మా మనవరాలు. థైరాయిడ్ ఉందని డాక్టర్లు రక్త పరీక్ష చేపిస్తే థైరాయిడ్ ఉందని చెప్పారు. దానికి మందులు 12 సంవత్సరాల నుంచి వాడినా అంత ఆరోగ్యంగా లేదు పాప. ఈ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ హ్యాడ్ చూసి ఈ మందులు వాడిన కాడి నుంచి థైరాయిడ్ బాగా తగ్గింది. అదివరకు 150, 200 ఉండే 200 పాయింట్ల దాకా ఉండే థైరాయిడ్ ఇప్పుడు అమ్మాయికి 100కి వచ్చింది. ఒక 40-50 రోజులు వాడితేనే ఇక మీద కూడా తగ్గిపోయిద్ది, బాగా క్లియర్ అయిపోయిద్ది అని ఆశతోటి వచ్చాం. ఈ మందులు ఆర్జేఆర్ మందులు వాడిన తర్వాత థైరాయిడ్ 150-200 ఉండే థైరాయిడ్ పూర్తిగా 100కి వచ్చింది. ఒక 40 రోజులు 50 రోజులు వాడగానే ఇంకొక 2 నెలలు వాడితే పూర్తిగా తగ్గిపోయిద్ది అని ఆశతో ఉన్నాం. అందుకే మందులు తీసుకోవడానికి వచ్చాం. 6 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. సరోజిని పేరు. నల్ల మచ్చలు, ఎలర్జీ, దురద, చాలా బాధపడ్డాను. చాలా చోట్లకు తిరిగా, నాకు తగ్గలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్డీఆర్ హాస్పిటల్కి వచ్చా. దురదలు కానీ మచ్చలు కానీ తగ్గినాయి. నాకు ఆరోగ్యం కానీ చాలా బాగుంది. ఆర్డీఆర్ హాస్పిటల్కి నమస్కారాలు. పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. మా జక్కాపురము వచ్చినాయి, దుర్గపై ఎంత ముట్ట పట్టు రాకుండా అయిపోయింది. కర్నాల్ మందు 3 ఏళ్ళు వాడినా. 3 ఏళ్ళు వాడినా కానీ ఏం చాలా మందం పనిచేయాలి. ఇక్కడ ఉంచుకున్నా తక్కువ వాళ్ళు సాధించుకున్నా. ఈ టీవీలలో చూసి సిద్దిపేట ఆర్య దవాఖానకు వచ్చి డాక్టర్ చూసాడు, మందులు రాసాడు. 3 నెలలు మందులు వాడినా, ప్రశాంతంగా అయింది. మన కొంతమంది దగ్గర రానిలే, ఆ సీదలకు పొట్టు ఊసడానికి దానికి దీనికి రానియాలి. ఆర్య దవాఖాన సిద్దిపేట దవాఖానకు వచ్చినా పెట్టిన గట్టిన అయినా ప్రశాంతంగా ఉన్నా. ఆ డాక్టర్ సలహా మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. పక్షవాతం సమస్యతో
చేతులు కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 96555517 నెంబర్కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియజేస్తారు. తెలంగాణలో మా బ్రాంచ్లు మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు తిరుపతి, అనంతపురం, కర్నూల్, నంద్యాల, కడప, నెల్లూరు, ఒంగోలు, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కావలి. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ మా వల్ల వీలవుతుంది. RJR హెర్బల్ హాస్పిటల్స్. RJR హెర్బల్ హాస్పిటల్స్